సిటీని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలలో పోటీ పడే విధంగా కడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇంకో 15,000 ఎకరాలు భూమి కావాలి. దానికి రైతులు సహకరించి భూములు ఇవ్వాలి. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాదాపు 29% అభివృద్ధి చెందిందని సీఎం పేర్కొన్నారు. 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు.